హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ హెయిర్ పెరగటానికి ప్లస్ కుదుళ్ళు ఉంటాకి గట్టిగా ఉంటాకి ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. అదే షికాకాయ మెంతులు, అది కరివేపాకు, అది గోరింటాకు, ఇవే ఉసిరికాయ ముక్కలు అనమాట, ఎండబెట్టుకున్నవి. షికాకాయ ఇది. వీటిలోకి ప్లస్ అది గుంటకూర రాకు అంటారు కదా ఫ్రెండ్స్. అది ఆ ఆకులు ఇవి, ఆ కొమ్మలు మా ఇంట్లోనే ఉండేవి. నేను కుండీల్లో పెంచుకుంటాను. ఆ కొమ్మలు తెంచుకొని పెట్టుకున్నాను. అలాగే మందార పువ్వులు, ఇవన్నీ వేసుకుని ఆయిల్ తయారు చేసుకుంటాను. ఆ ప్రిపరేషన్ ఏంటో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. నాకైతే ఈ ఆయిల్ చాలా యూజ్ అవుతుంది. నా జుట్టుకు కుదులు గట్టిగా ఉంటున్నాయి, హెయిర్ లాస్ అనేది ఉండదు. ఇప్పుడు ఆయిల్ అనేది తయారు చేసేది మాత్రం మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కాబట్టి హాస్టల్ పిల్లలకి జుట్టు ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. అందుకని హెయిర్ లాస్ అవ్వకుండా ఉండటానికి ఈ ఆయిల్ అనేది తయారు చేస్తున్నాను. మా అమ్మాయి కూడా కాస్త ఇంట్రెస్ట్ పెట్టింది, మమ్మీ కాస్త ఆయిల్ తయారు చేయి మమ్మీ నాకని. అందుకనే కాస్త ఎక్కువగా క్వాంటిటీ తీసుకొని తయారు చేస్తున్నాను. గుంటకూరని శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు చేసేసుకుని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెలో ఆయిల్ పోసుకున్నాను. నేను ఇది ఆయిల్ 3 పావులు తీసుకున్నాను. ఈ 3 పావులకి అవన్నీ వేసేసి ఇందులో మరగబెట్టేసుకుంటాను. అది వేసుకొని ఈ 3 డబ్బాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను 3 పావులు అనమాట. ఇవన్నీ సరిపోతాయి చక్కగా. 3 కేజీకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇది గుంటకూర ముక్కలు చేసి పెట్టుకున్నాను నేను. ఇందాక కొమ్మలు చేయించాను, ఇప్పుడు ఇది ముక్కలు అనమాట. ఇప్పుడు ఆయిల్ సిమ్లో పెట్టినాం కాబట్టి ఇవి వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది. తర్వాత మందార పువ్వులు వేసేసాను. ఆ తర్వాత వెంటనే మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, గోరింటాకు, ఉసిరికాయ అంటే షీకాకాయ వేసేసేస్తాను. అవన్నీ చక్కగా సిమ్లో పెట్టుకుని మరగబెట్టుకున్నాను. ఈ మరగబెట్టిన ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా గ్రీనిష్లో ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. కొంచెం పచ్చగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలంటే ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటుంది కాబట్టి అది చల్లబడేసరికి ఆ ఆయిల్లో ఈ ఆకులు అనేది కూడా బాగా కాగిపోతాయి. అంతేగాని మనం నూనె అంతా ఆకులన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచకూడదు. గ్రీనిష్లో ఉన్నప్పుడే మనం ఆపేసేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం లైట్ కలర్లో ఉంది ఇది ఇక్కడ. బాగా కొంచెం ఒక 10 నిమిషాలు ఆగితే ఈ కలర్ చేంజ్ అయిపోద్ది. చేంజ్ అయిపోయాక గ్రీనిష్లోకి వచ్చింది. ఇప్పుడు లైట్ కలర్లో ఉంది, ఏంటి ఎల్లో షేడ్లో. కానీ చూసారా ఫ్రెండ్స్, ఎలా మారిపోయింది ఆకులు ఇవన్నీ. అది ఇప్పుడు గ్రీనిష్ వచ్చేసింది. ఈ గ్రీనిష్ వచ్చేసినాక మనం దించేసుకోవాలన్నమాట. ఈ ఆకులు కూడా చేంజ్ అయిపోయినాయి కలర్. చూసారు ఫ్రెండ్స్, అది అలా గ్రీన్గా ఉన్నప్పుడే కట్టేసుకోవాలి. ఎక్కువగా బాగా నలిపిన తర్వాత ఏగలేదు అన్నట్టు ఉండకూడదు. కలర్ చేంజ్ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్, గ్రీనిష్ వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇదైతే సరిపోద్ది. నేను ఇప్పుడే ఆఫ్ చేసాను స్టవ్. ఇక చాలా బాగా వచ్చింది నాకైతే ఆయిల్. మీరు కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఆడపిల్లకైతే జుట్టు చాలా అందంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఆడపిల్లకి అసలు జుట్టు అనేది ఉండలేదు. ఏ కొత్తిమీర కట్టలు, మెంతికూర కట్టలు ఉంటున్నాయి, కానీ ఎవరికి కూడా కాస్త పొడవుగా అనేది జుట్టు అనేది కనిపించట్లేదు అసలు ఆడపిల్ల కాలేజీ పిల్లలకి. ఉన్నదన్నా కాస్త ఒత్తుగా మందంగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ కాస్త కట్టేసిన తర్వాత చల్లబడిపోయిన తర్వాత నేను ఈ గాసేసాలో వడగడుతున్నాను ఫ్రెండ్స్. మీకు చూపించటం కానీ గాసేసాలో వడగడుతున్నాను. ఫిల్టర్ తీసుకొని ఆ ఫిల్టర్లో వడగట్టి వేసాను. ఆ సీసాడు అయ్యింది. ఆ పక్కన ఉన్నది మాత్రం నేను ఆల్రెడీ పెట్టుకుంటున్నాను, తయారు చేసుకుని పెట్టుకున్నది అనమాట. అప్పుడు కొంచెం లైట్గా మాడిపోయినాయి ఆకులు, గిన్నెలోనే మాడిపోయినవి. అది అలా నల్లగా వచ్చేసింది ఆయిల్. అది మీకు చూపించట కానీ, డిఫరెంట్ చూపించట కానీ అందులో పోస్తాను. ఆల్రెడీ నాకు ఇంట్లో ఉండదు ఆయిల్. అది చూడండి ఫ్రెండ్స్, నల్లగా ఉంది. ఇదేం కొంచెం గ్రీనిష్లో ఉంది, పల్చగా కాస్త కొంచెం తేటగాను ఉంది గ్రీన్గా. ఇదైతే బాగా డార్క్ అయిపోయింది, నలిపైపోయింది. ఇది ఎక్కువ శాఖ ఎక్కువైపోతే మాత్రం ఇలా అయిపోద్ది అనమాట. ఎక్కువగా ఏగినా సరే ఆకులు దాంట్లో నల్లగా ఏగేదట్టు ఉండకూడదు. గ్రీనిష్లో ఉండేటట్టు కట్టుకుంటే అలా ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ అయితే హెయిర్కి చాలా మంచిది. నేను ఎందుట్లో వడగట్టుగా ఈ ఆకులు అనేవి మిగిలిన ఈ తుక్కు నేను క్లాత్లో వేసేసి పిండుకున్నాను. ఎందుకు మళ్ళీ పారేయటం, చాలా ఆయిల్ ఉంటుందని ఒక క్లాత్లో వేసుకుని దాన్ని మళ్ళీ గట్టిగా పిండేసాను. గట్టిగా పిండితే కాస్తంత వచ్చింది. ఆ నూనె హోర్రలు సరిపోద్ది. చిన్న డబ్బాడు అయ్యింది. ఎందుకు క్లాత్లో దాంట్లో ఉంటుంది కదా తుక్కులో ఆయిల్ అని క్లాత్లో వేసి చక్కగా గట్టి పిండేసాను. ఆయిల్ వచ్చింది. ఆ ఆయిల్ని వేరే డబ్బాలోకి పోసేసాను. ఈ ఆయిల్ అయితే ఆడపిల్లకి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకే మంచిది. జుట్టు అనేది ప్రతి ఒక్కరికి అందమే.
కానీ మెయింటైన్ చేయడమే చాలా కష్టం.